నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఇళ్లను మంజూరు చేసినప్పటికీ వాటిని కేటాయించలేదని లబ్ధిదారులు ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వమైన తమ సమస్యను పరిష్కరించి ఇళ్లను వెంటనే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా జరుగుతున్న సమయంలో సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఈఓ అక్కడికి చేరుకుని లబ్ధిదారులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నెల రోజుల్లో దీనిపై ఒక పరిష్కారం కనుగొంటాం. త్వరలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ధర్నాను విరమించారు. నేను మా సంస్థ ఆధ్వర్యంలో గత 6 నెలల నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పోరాటం చేస్తూనే ఉన్నాము. మేము ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ నుంచి సీఎంఓ ఆఫీస్ దాకా వెళ్ళాము. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. నెల రోజుల తర్వాత సబ్ కలెక్టర్ గారు హామీ ఇచ్చారు, నెల రోజుల తర్వాత రండి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏదో ఒకటి ఫైనల్ చేస్తామన్నారు. నెల రోజులు పూర్తయింది కాబట్టి ఈరోజు మేము వచ్చాము. సబ్ కలెక్టర్ గారు అందుబాటులో లేరు, డిఈఓ గారు ఉన్నారు. అయితే ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు అక్కడ ఇళ్ళ దగ్గర విజిట్ చేసి మరి ఏమేం పనులు ఉన్నాయో పెండింగ్ అవన్నీ రాసుకొని మరి సంబంధిత అధికారులను పిలిపించి ఎస్టిమేషన్ వేయించి 30 లక్షల రూపాయల ఎస్టిమేషన్ వేయించి గవర్నమెంట్కి పంపించామని చెప్పారు. త్వరలోనే మరి మీ ఇళ్లను మీకు కేటాయిస్తాము, ఖచ్చితంగా లబ్ధిదారులకు మీకే కేటాయిస్తామన్నారు. అదేదో మేము ఎమ్మెల్యే గారిని మరియు సబ్ కలెక్టర్ గారిని అందరినీ చేతులెత్తి జోడించి నమస్కరించి వేడుకునేది ఏంటంటే మాకు దసరా కానుకగా మా కొత్త ఇళ్లను మాకు ఇప్పించి మాకు దసరా కానుక ఆఫర్ ఇవ్వాలని చెప్పి మేమందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఎవరైనా చనిపోతే మాకు ఇళ్లలో ఉండనియట్లేరు, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. దినాలు అయ్యేంత వరకు ఎవరు ఇళ్లలో ఉండనియట్లేరు, రోడ్ల మీద ఉండే పరిస్థితి ఏర్పడింది. అంతేగాక మరి మేము మా ఇండ్ల కిరాయాలు కూడా కట్టలేకపోతున్నాం. 2000 నుంచి 5000 అయినాయి. రోజు రోజుకు దినదిన గణంగా 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగా కిరాయాలు బాగా పెరిగిపోతున్నాయి, మేము కట్టలేకపోతున్నాం. కాబట్టి మా యందు దయ ఉంచి ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు ముఖ్యంగా స్పందించి దీనిపై మరి ఈ దసరా కానుకగా మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని చెప్పి మేము అందరినీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం సార్. ఒక వారం రోజులు టైం ఇవ్వండి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఎలక్షన్ వస్తున్నాయి, ఇది లేట్ అయితే సార్ అంటే అదేం కాదు, వారం కాదు కానీ నెల రోజులు టైం ఇవ్వండి మాకు. మధ్యాహ్నాలు అయిపోయి కూర్చోబెట్టి మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను అన్నారు సార్. అయితే నెల అయిపోయి కూడా 2-3 రోజులు అయింది సార్. ప్రజావాణి కార్యక్రమం కూడా ఉంది సార్, ఎట్లయినా ఉంటారు అన్నట్టు అందరం వచ్చాము. మా బాధ్యత వచ్చేస్తారు అని కోరిక మీద ఆశతో వచ్చినాం సార్. మేము గొడవ చేయడం రాలేదు. ఇంతకుముందు ఎన్నిసార్లు మేము వచ్చిపోతున్నాం, మీరు చూస్తున్నారు, ఇలా చేస్తున్నారని మీరు ఆలోచన వస్తుంది అని చెప్పి వస్తుంది.